ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారు కదా? ఈరోజు మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ఏ పని కొరకు మీరు వెయిట్ చేస్తున్నారు? దేవుడు ఈరోజు మీ ప్రయత్నాన్ని సఫలపరచబోతున్నారు. విశ్వసించండి, విశ్వాసంతో ప్రార్థించి ప్రారంభించండి. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తారు. మీరు ఏ సంఖ్యలలో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో, మీ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉందో, మీరు వాక్యం వింటూ ఉండగానే వాక్యమే నా దేవుడు మీ ప్రతి సంఖ్యలను తెంచివేయబోతున్నారు. మీ కుటుంబాన్ని బంధించి ఉంచిన ప్రతి బంధకము నుండి ఆయన విడిపించబోతున్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. దేవుని మాట పట్టుకొని ప్రార్థించండి, పొందుకోబోతున్నారు. అదేవిధంగా మీరు ఏ సమస్యలు గుండా వెళుతూ ఉన్నా మీ ప్రతి ప్రార్థన అవసరతను నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాం. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరి మధ్యలోనికి దిగి రాబోతున్నారు. ఆయన శక్తి కలిగిన కార్యములు మన జీవితంలో జరిగించబోతున్నారు. నమ్మిన వారందరి జీవితాల్లో కూడా ఆయన మహిమ కార్యములు చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 31వ అధ్యాయము 24వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ఆమెన్. దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలి, ఆయన కార్యం కొరకు నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని ఆశతో ఈరోజు ఎదురు చూస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నారు. చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను కదా అని అలసిపోవద్దు, నిరాశ చెందొద్దు. మనసును ధైర్యం వహించండి, నిబ్బరము కలిగి ఉండండి అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే దేవుని కొరకు ఎవరైతే హృదయపూర్వకంగా కనిపెడతారో ఆయన మాత్రమే నా జీవితంలో కార్యం చేయగలరు. ఆయన తప్ప ఎవ్వరూ నా జీవితాన్ని మార్చలేరు, నా కుటుంబాన్ని మార్చలేరు, నా పరిస్థితులను మార్చలేరు. సృష్టికర్త మాత్రమే నా చరిత్రను, నా పరిస్థితులను మార్చగలరని ఎవరైతే వారి ప్రస్తుత పరిస్థితులను పట్టించుకొనకుండా, మనుషుల మాటలు పట్టించుకొనకుండా, మనుషుల యొక్క అవహేళనను పట్టించుకొనకుండా, వారి జీవిత స్థితిగతులు పట్టించుకొనకుండా, వారి ఆర్థిక స్థితిగతులను పట్టించుకొనకుండా, వారి ఆరోగ్య పరిస్థితులను పట్టించుకొనకుండా, ఇవే విధంగా ఉన్న నాకు అవసరం లేదు, ఈ పరిస్థితులు ఎంత దిగజారిపోయినా నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను నమ్మిన దేవుడు సృష్టికర్త, ఆయన శూన్యంలో సృష్టిని చేయగలడు కాబట్టి నా జీవితం ఇప్పుడు శూన్యంగానే ఉంది. నా ఆర్థిక పరిస్థితులు శూన్యంగానే ఉన్నాయి, నా చుట్టూన్న పరిస్థితులన్నీ కూడా శూన్యంగానే ఉన్నాయి. కానీ ఆయన సృష్టి చేయడానికి ఏ పదార్థం అవసరం లేదు, శూన్యంలోనే సృష్టించగలుగుతాడని విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూస్తారో వారు మనస్సున నిబ్బరంగానే ఉంటారు, ధైర్యంగానే ఉంటారు. ఎంత మాత్రం కూడా నిరుత్సాహపడరు, ఎంత మాత్రం కూడా ఓడిపోతామని అనుకోరు. ఎందుకంటే గెలిపించేవాడిని చేయి పట్టుకున్నారు కాబట్టి నిబ్బరం కలిగి ఉంటారు. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏదైనా కార్యం కొరకు కనిపెడుతూ మనసులో ఒకవేళ అనుమానిస్తూ ఉన్నారేమో, ఈ కార్యం జరుగుతుందా జరగదా అని అవిశ్వాసం కలిగి ఉన్నారేమో, ఇది నిజమేనా, దేవుడు చేయగలుగుతాడా అనే ఒక ప్రశ్న మీలో ఉందేమో, అధైర్యపడుతూ ఉన్నారేమో, కలవరపడుతూ ఉన్నారేమో. అందుకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. నా కొరకు కనిపెడుతున్న మీరు ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనసును ధైర్యం వహించండి, నిబ్బరంగా ఉండండి. ఎంత మాత్రమో విశ్వాసాన్ని చేజార్చుకోకండి, ధైర్యము వహించి నమ్మకంతో కనిపెట్టండి అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. చేస్తాడో చేయడో, అవుతుందో అవ్వదో అని నిరాశతో కనిపెట్టద్దు. ఎందుకంటే మనం వెయిట్ చేస్తుంది మనుషుల కొరకు కాదు, మనుషుల సహాయం కొరకు కాదు, దేవుని సహాయం కొరకు కనిపెడుతున్నాం. ఆయన చేయగలుగుతారో చేయలేరో అని ఎంత మాత్రం కూడా ప్రశ్న లేదు. ఎందుకంటే సమస్తమైన చేతుల్లో ఉంది, సర్వ సృష్టి అనే చేతుల్లో ఉంది. ఆయన కార్యము చేయగా త్రిప్పివేసి వారు ఎవ్వరూ కూడా లేరు. అన్ని నామముల కన్నా పైనామం ఆయనది. ఈ సర్వశక్తులు కూడా ఆయన ఎదుట వంగాల్సిందే. ప్రతి నామము ఆయన నామం ఎదుట వంగాల్సిందే.
మీ స్థితిగతులను మార్చగలిగిన శక్తి కలిగిన ప్రభువు కొరకు మీరు వెయిట్ చేస్తున్నారు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఫెయిల్ అయ్యే దేవుడు కాదు. ఆయన కార్యం కొరకు నమ్మకంతో ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. చూడండి, యెషయా గ్రంథము 40:31 వ్రాయబడి ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. సాధారణంగా దేని కొరకుని వెయిట్ చేస్తున్నప్పుడు వెయిటింగ్లో చాలా అలసిపోతాం, నిరాశపడిపోతాం, సహనాన్ని కోల్పోతూ ఉంటాం, ఇక జరగదేమో అని ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుని కొరకు నిజంగా ఎదురు చూస్తే నూతన బలము దినదినము పొందుకుంటాం. అటువంటి నిరీక్షణ దినదినము ఆయనలో మనకు కలుగుతుంది. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు, ప్రార్థనలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు, దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా నేనున్నాను, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు అని ప్రతిరోజు మనల్ని పలకరిస్తూనే ఉంటారు, మనల్ని ధైర్యపరుస్తూనే ఉంటారు. నిజంగా ఆయన కొరకు కనిపెడితే నువ్వు సిగ్గుపడవు. ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచడు. ఆయన కొరకు ఎదురు చూసిన అబ్రహామును దేవుడు సిగ్గుపరచలేదు. ఆయన కొరకు ఎదురు చూసిన శారాను దేవుడు సిగ్గుపరచలేదు. ఆయన కొరకు ఎదురు చూసిన నోవాహును దేవుడు సిగ్గుపరచలేదు. 120 సంవత్సరాల దేవుని మాటను ప్రజలకు తెలియచేస్తూ ఆయన ఇచ్చిన మాట నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు నోవాహు. ఎప్పుడు కూడా అలసిపోలేదు, ఇంకా జరగడం లేదంటే నిరుత్సాహపడలేదు. 120 సంవత్సరాలు ఎదురు చూచాడు. నోవాహుకి ఇచ్చిన మాటను దేవుడు తప్పిపోలేదు. నోవాహుకి ఏదైతే మాట ఇచ్చాడో ఆయన నెరవేర్చాడో. నోవాహును సిగ్గుపరచలేదు. అదేవిధంగా అన్నీ కోల్పోయిన పరిస్థితిలో దేవుని కొరకు ఎదురు చూసిన యోబును దేవుడు సిగ్గుపరచలేదు. పరిస్థితులన్నీ తారుమారైపోయినా, స్థితిగతులన్నీ మారిపోయినా దేవుడు మరలా తన కొరకు కనిపెట్టిన యోబు జీవితంలో తిరిగి అన్నీ కూడా రెస్టోర్ చేశాడు, తిరిగి అన్నీ కూడా దయచేశాడు. వేటిని కోల్పోయాడో వాటినే కాకుండా రెట్టింపుగా దయచేశాడు. నిజమే, ఆయన కొరకు కనుక నీవు ఎదురు చూస్తే ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా నీ జీవితంలో జరిగిస్తాడైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడైనా. ఆనాడు ఏ శక్తి కలిగిన కార్యములు జరిగించారో ఈరోజు కూడా అదే శక్తి కలిగిన కార్యములు నీ జీవితంలో కూడా జరిగించగలుగుతాడు. కాబట్టి ఎంత మాత్రం అలసిపోవద్దు. చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను కదా, ఎన్నో రకాలుగా ప్రయత్నించాను కానీ నా జీవితంలో జరగలేదని ఎంత మాత్రం కూడా నిరీక్షణ విడిచిపెట్టొద్దు. ఈరోజు మరలా దేవుడి వాక్కు నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటి నుండి మరలా నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించు. తప్పకుండా మీ జీవితంలో అనుకునని గడియలో మీరు అనుకున్న దానికంటే ఉన్నతమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు. మీరు ఏదైతే అడిగారో అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే ఉన్నతంగా చేసే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. మీరు ఒకవేళ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారా, భర్త రక్షణ కొరకు వెయిట్ చేస్తున్నారా, భార్య రక్షణ పొందాలని ఎదురు చూస్తున్నారా, బిడ్డలు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నారా, ప్రార్థిస్తున్నారా, దేవుడు తప్పక జరిగించబోతున్నాడు. మీరు ఒకవేళ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారా, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఒకవేళ గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారా, దేవుడు చేయబోతున్నాడు, విశ్వసించండి. ఒకవేళ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారా, దేవుడు తప్పక జరిగిస్తాడు, విశ్వసించండి. ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థిస్తున్నారా, ఎదురు చూస్తున్నారా, దేవుడు అద్భుతం చేయబోతున్నారు. కోర్టు కేసెస్ నుండి విడుదల పొందాలని కనిపెడుతున్నారా, ప్రార్థిస్తున్నారా, గోజాడుతున్నారా, దేవుడు తప్పక జరిగించబోతున్నాడు. మీ భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నారా, దేని కొరకు ఎదురు చూస్తున్నారో దేవుడు తప్పక జరిగించబోతున్నాడు. ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలని ఎదురు చూస్తున్నారా, ప్రార్థిస్తున్నారా, దేవుడు నేను ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు. ఈ వింత లోకములో నీ చింత చేరితిని, ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిని, నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే, అనుదినము మకరందమే నీ స్నేహ బంధము, ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా, స్థిరపరచుమా, కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా.
చూపించి నా కొరకు త్యాగమైతివే, నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే, నా యేసయ్యా సాత్వికుడా, నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విశ్వసించారో కలిసి ప్రార్థన చేద్దామా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయాన్నే లేచి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈరోజు మీరు మనస్సున ధైర్యం కోల్పోవద్దు, నిరుత్సాహపడొద్దు, అవిశ్వాసాన్ని కలిగి ఉండొద్దు. నిరీక్షించండి, విశ్వసించండి. నేను తప్పక మీ జీవితంలో కార్యములు చేయబోతున్నానని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది అయితే నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉన్నారో, అనేక సంవత్సరాలుగా ప్రార్థించాను కానీ నా జీవితంలో కార్యం జరగలేదని ఏడుస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యమును తిరిగి ప్రారంభించండి. వారు ఏదైతే ఆశించి ప్రార్థిస్తున్నారో ఈరోజు తప్పక మీరు జరిగిస్తున్న వాగ్దానం చేశారు. అది ఎంతటి పరిస్థితి అయినా మీరు ప్రారంభించండి అయ్యా. నైనా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థించే ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి నైనా. వ్యసనాలను విడిపించండి నైనా. పాపపు బంధకాలను కట్లను తెంచివేయండి అయ్యా. ఆర్థికంగా బలపరచండి, శారీరకంగా బలపరచండి. ఆరోగ్యం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో ఆరోగ్యం దయచేయండి. పొలం అమ్ముడవ్వాలని ఎంతమంది వెయిట్ చేస్తూ ప్రార్థిస్తున్నారో అద్భుతం చేయండి తండ్రి. ఈ నెలలోనే మీరు అద్భుతం చేస్తున్నారో నమ్ముతున్నాను. మానసికంగా నలిగిపోతూ ఏ కార్యములు జరగలేదని వెయిట్ చేస్తున్నారో ప్రతి జీవితంలో అద్భుతాలు జరిగించండి అయ్యా. వారి జీవితంలో ఇంతవరకు వారు కోల్పోయినవన్నీ తిరిగి రెస్టోర్ చేసి, ఆర్థిక బంధకాల నుండి విడిపించి, అప్పు బంధకాల నుండి విడిపించి, కుటుంబ కలత నుండి విడిపించి, విచ్ఛిన్నమైపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టి బాగు చేసి, విడిపోయిన భార్య భర్తలను తిరిగి కలిపి అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది గర్భంతో ఉన్నారు ప్రతి బిడ్డకు 9 నెలల తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఈ నూతన సంవత్సరం అంతా నూతనమైన కార్యం వారి జీవితంలో జరిగించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ప్రతి ఒక్కరికి తోడే ఉండండి. ప్రతి స్థలంలో తోడే ఉండండి. ప్రతి పరిస్థితిలో తోడే ఉండండి. ప్రతి కష్టంలో, ప్రతి బాధలో కూడా వారికి తోడే ఉండి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరు ఏ కార్యం కొరకైతే వెయిట్ చేస్తున్నారో దేవుడు అద్భుతం చేస్తున్నారు. విశ్వాసంతో ఆయన కార్యం కొరకు ఎదురు చూడండి, పొందుకోబోతున్నారు. దేవుడు ఈరోజు నాతోటే మాట్లాడిన వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ముల్లో మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.